నమస్తే అందరికీ. ఇప్పుడు వచ్చేసి మనం BS6 BS7 ఆటోల గురించి అయితే మాట్లాడుకున్నాం. కొన్ని నడిపే వాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్తగా నడపండి. వాటి గురించి అయితే మన కొద్ది విషయాలు మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నన్నైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ స్పెషల్గా. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్కి అయితే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట. ఇంకొకటి వచ్చేసి మీరు లైక్ చేస్తే ఇదే వీడియో 100 రికమెండేషన్స్ అయితే మీ గురించి అయితే మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి మేము ముందుకు వస్తూనే ఉంటాను. మరొక మీ వీడియోతో మీ ముందుకైతే క్లిక్ చేసిన. ఇప్పుడు వచ్చేసి BS6 R7 ఈ రెండు ఏవైతే CNG వెహికల్స్ ఉన్నాయో ఎక్కువ వాటి గురించి అయితే CNG కానీ LPG కానీ వాటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ప్రజెంట్ BS6 BS7 వచ్చేసి ఇప్పుడైతే కొత్తగా లాంచ్ అయిన వెహికల్స్ అనమాట. ఇవి పాత వెహికల్స్ లా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నవి ఇంజన్ ఏంటంటే వెహికల్ ఇంజన్ ఏంటంటే కొద్దిగా మందపాటిగా లావుగా బిల్డ్ క్వాలిటీ అనేది బాగుండేది అనమాట. ఇప్పుడు వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేకపోవడం, ఇంజన్ క్వాలిటీ కూడా కొద్దిగా తేడా ఉండడం. ఒకప్పుడు ఇంజన్ వేరే, ఇప్పుడు ఇంజన్ వేరే. ఒకప్పుడు బాడీ స్ట్రక్చర్ వేరే, ఇప్పుడు బాడీ స్ట్రక్చర్ వేరే ఆటోది. ఇట్లా అన్ని రకాలుగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోండి, ఏమవుతుందంటే బాడీ అనేది స్ట్రక్చర్ వేరే అయింది. ఇప్పుడు అన్ని చేంజెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే స్పీడింగ్ కూడా అప్పుడైతే మహా అయితే 50-60 అంతకంటే ఎక్కించేవారు కాదు. ఏ బండి కన్నా డీజిల్ బండి ఏదైనా, గ్యాస్ బండి, CNG LPG ఏదైనా. కాకపోతే ఇప్పుడు వచ్చే బండ్లకు వచ్చేసి 80 దాకా స్పీడ్ వస్తుంది. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు మీరు నడిపితే ఎవరైతున్నారో ప్రతి ఒక్క స్పెషల్గా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చాలా తక్కువ స్పీడ్తో నడుపుకోండి. వస్తుంది కదా అని చెప్పి చాలా మంది రఫ వెళ్ళిపోతారు. అట్లా పోతుర్రు, ఇట్లా గుద్దుకోరు. గదైతుంది చూసుకోరు. మస్తు మంది నిజంగా ఇట్లా రఫ్ నడుపుతారు. గంత స్పీడ్ ఎందుకు, గంత తవ్వెందుకు మళ్ళీ వచ్చేటాడు. ఒక్కొక్కటి రాంగ్ రూటే. మీకు ఎవరైనా కాస్త ముందుకు వెళ్ళి తిరిగిపోతే మనకు కొడుతున్నారు. నువ్వు పోతున్నావు, వాడు ఎదుటికి వచ్చేటోడు కరెక్ట్గా రావాలి కదా. ఇదంతా రీసెంట్గా తీసుకున్న ఆటోల వల్లనే ఎక్కువ అవుతుంది నిజంగా. వాళ్ళకి ఎందుకంటే బండి స్పీడ్ ఎక్కువ చాలా. నేను ఇప్పటి వరకు చాలా వరకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసిన వీడియోలు కొత్త బండ్లే ఉంటాయి చూడండి. వస్తున్నారు, టకా గుద్దేసుకుంటారు. ఆగి ఉన్న బండిలో కంట్రోల్ చేయలేకపోతారు. టర్నింగ్లలో లైట్ వెయిట్ ఉండడం వల్ల వెహికల్ ఏమవుతుందంటే బ్యాలెన్స్ సింపుల్గా ఇట్లా ఒక పక్క కొరిగిపోతుంది. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నిదానంగా నడుపుకోండి. నిజం మీరు చూసుకోండి, ఏమవుతుందంటే టర్నింగ్లలో చూసుకోకపోవడం వల్ల జప్పు వెళ్ళిపోవడం, గూదేసుకోవడం. ముంగట ఒక్కరు కూడా నిదానంగా లేదండి. మీరు ఎంత మంచిగా కంట్రోల్ చేయగలిగిందా, ఎదుటోడు ఒక్కొక్కసారి ఎట్లా వస్తుందో కూడా తెలియదు మనకు. అలాంటి సిచ్యువేషన్లో మనం రోడ్డు మీద ఆటో నడుపుతుంటాం. మీరు కొద్దిగా కంట్రోల్లో ఉండండి. మీరు కంట్రోల్ తప్పి ఎదుటోడు కంట్రోల్ తప్పితే ఇక ఉంటుంది అంతే ఒక్కొక్కసారి. అందుకనే ప్రతి ఒక్కరైతే కాస్త చూసి నడుపుకోండి. మీ గురించే అలర్ట్గా ఉండండి. కొద్దిగా కొందరు ఏం చేస్తున్నారంటే కొందరు తాగి కూడా నడిపేటోళ్ళు ఉన్నారు మన దాంట్లో. ప్లీజ్ మీరు తప్పు చేయకండి. మీరు చేసే తప్పును బట్టి ప్రతి ఒక్క ఆటోని అంటాడు. ఎవరో ఒకరు ఇద్దరు చేస్తారు, దానివల్ల మిగతా వాళ్ళందరూ చెడ్డనే. అందుకనే జాగ్రత్తగా నడుపుకోండి ప్రతి ఒక్కరైతే. BS6 BS7 అయితే ఎందుకంటే స్పీడ్ ఇంక్రీజ్ ఇచ్చాడు కదా అని చెప్పి ఎంత దొరుకుతంత అక్కడ ఆగుతున్నారు. 80 స్పీడ్లో పోతున్నారు. గుంజాల ఇచ్చిన వాళ్ళు నడుపుకుంటున్నారు కదా. నిదానంగా నడుపుకోండి కాస్త. మీకు ఎవరైతే ఆటో ఇప్పించారో ఇంటికాడ మీ అమ్మో, నాన్నో, లేదంటే మీ పిల్లలు, మీ భార్య ఎవరొకరు ఎదురు చూస్తుంటారు. కాస్త జాగ్రత్తగా కాస్త నిదానంగా నడపండి. తొందర ఏముంది, మాట ఒక 5 నిమిషాలు అటు అయితే చేరిపోతాయి. ప్రతి ఒక్కరికి నిజంగా ఆటో రోడ్డు మీద ఎవరైతే నడుపుతున్నారో ప్రతి ఒక్కళ్ళు కాస్త చూసి. ఏమంటే ఈ మధ్య ఈ వర్షాలకు రోడ్లు కూడా బాగాలేవు. కొన్ని జాగాలు అయితే ఎక్కువ ఏదైతే మన బ్రిడ్జిలు కడుతున్నారో అటు సైడ్ కూడా కాస్త చూసి ఎక్కడ గుంటలు ఉండే ఛాయిస్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. ఆగం పోయి ముందటోని గుద్దే మాకండి చాలాసార్లు.
ఆగి ఉన్న బండ్లనే గుద్దుతా ఉంటారు, బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్ కానీ ఏవైనా. అసలు జాగ్రత్త, మంచిగా నడుపుకోండి ప్రతి ఒక్కరు అయితే అన్నలు. ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ప్రతి ఒక్కరే, ఎందుకంటే మనకు కూడా ఇంటి దగ్గర మన కుటుంబం, మన ఫ్యామిలీ ఉంటుంది. మన మాట నడుపుతున్నప్పుడు ఇంకా మన ఫ్యామిలీ, మనతో పాటు మనకి ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు డ్రైవింగ్ చేసేప్పటికి కస్టమర్ని ఎవరైతే ఇంటి దగ్గర క్షేమంగా చెప్తావో అప్పటికి వాళ్ళని కూడా ఒక నీ ఫ్యామిలీ లెక్క అనుకొని, మన ఫ్యామిలీ ఎట్లయితే సురక్షంగా తీసుకుపోతామో వాళ్ళని కూడా అంతే సురక్షంగా తీసుకుపోయి డబ్బులు చేయాలి. వాళ్ళు కూడా మనకు ఒక బాధ్యత, వాళ్ళు ఒక బాధ్యత మన మీద పెట్టిర్రు అనమాట. ఆ బాధ్యతను కూడా మన మీద దింపాలి అక్కడ క్షేమంగా. నువ్వు నీ బాధ్యతను మరిస్తే వెనక ఉన్న వాళ్ళని కూడా మర్చినట్టు అవుతుంది. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారో నువ్వు ఖరాబ్ అయ్యడం కాకుండా వెనక ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తుంది. కొన్నిసార్లు మనం అనుకోకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి, అలాంటి వాటిని మనం ఏం చేయలేం. కానీ మనం చూసుకొని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు మనతో పాటు మన వెనక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో జాగ్రత్త. మనకి ఎట్లయితే మన కుటుంబాలు ఎదురు చూస్తాయో, మన వెనక ఎవరైతే కూర్చొని ప్రయాణం చేస్తారో, జర్నీ చేస్తారో, ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి వాళ్ళని మనం సేఫ్గా తీద్దాం, మనం కూడా మన సేఫ్గా ఉందాం. జాగ్రత్త. ప్రతి ఒక్కరైతే కొద్దిగా స్పీడ్ తగ్గించండి, మంచిగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, నిదానంగా దింపేసేయండి. ట్రిప్ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. తొందరపడకండి, ఆవేశపడకండి. ఉడుకు రక్తం ఉంది కదా అని చెప్పి ఇప్పుడు వెళ్ళాడితే తర్వాత వెళ్ళాలి. ఇప్పటికి కూడా ఇంకొక విషయం ఏంటంటే, చాలా చిన్న పిల్లలకు కూడా ఎక్కువ మంది డ్రైవింగ్ నేర్పించేసి వచ్చేసారు, ఆ రోజుకి 2,000 చేస్తారు, 3,000 ఇట్లా. ఇవైతే చిన్న పిల్లల్ని తీసుకురాకండి. ఎందుకంటే ఒక్కొక్క డ్రైవర్కి ఒక్కొక్క ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇంకా ఊకే కూర్చుండడం వల్ల ఇంకా కిడ్నీలు కలవడం కానీ ఇట్లయితే జరుగుతున్నాయి. జాగ్రత్త. కాస్త పిల్లల్ని దూరంగా ఉంచి వేరే రంగానికి అయితే షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. వేరే ఏదైనా పని నేర్పించండి మంచిగా, నీట్గా. ప్రతి ఒక్కళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య మొత్తం తగ్గించేసిండు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి వాటిని అయితే అసలు రేట్ ఇవ్వట్లేదు. ఇచ్చినప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఎవరు కానీ ఇప్పుడు ఏది కానీ చూసుకుని చేసి. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో అయితే చాలా ఆటోలు అయిపోయింది. కొత్తది కొనే ప్రయత్నం అయితే చేయమాకండి. ఏదైనా పర్పస్ ఉంటే కంపల్సరీ మనకు వేరే ఉంది, ఆధారం ఉంది అనుకుంటే మాత్రమే కొనుక్కోండి. లేదు ఓలా, ఊబర్లను మేము నడిపిస్తాం ఆధారపడతాం అంటే మీ తర్వాత ఆటో ఆపుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. జాగ్రత్త. చూసి నడుపుకోరు ప్రతి ఒక్కరైతే. జాగ్రత్తగా ప్రతి ఒక్క డ్రైవర్కి జాగ్రత్త చెప్తున్నా నా బాధ్యతగా. మీరు కూడా జాగ్రత్తగా నడుపుకుంటారని ఆశిస్తున్నా. ప్రయాణకం వల్ల సురక్షితంగా వారి గమ్యాలను చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.